హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఫుడ్ లవర్. మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చాను అనమాట. పీ గన్నవరంలోని పొట్టికలకి ఎంతో ఫేమస్ అయినా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడే పొట్టికలు దొరుకుతాయి పీ గన్నవరంలో అయితే, ఇంకెక్కడ కూడా సో పొట్టికలకి అవైలబుల్ గా ప్రెసెంట్ అయితే లేవన్నమాట. అండ్ దాంతోపాటు వీళ్ళ దగ్గర ఇంకేమేమి ఐటమ్స్ అనేవి దొరుకుతాయి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్నట్లనే మనకి టైమింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం అండి, ఏం పేరు మీద? గోపాలకృష్ణ అండి, మంత్రి గోపాలకృష్ణ. ఎన్నలోపు నుంచి స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాలు అయిందండి. కరోనాకు ముందు స్టార్ట్ ముందు కరోనా ముందు స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు ఏం చేసేవారండి? బట్టల వ్యాపారం చేసేవాళ్ళం. బట్టల వ్యాపారం ఏం చెప్పారు? బాగోట్లేదండి వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారం ఇప్పుడు బాగోట్లేదండి. మొత్తం ఇంకా బట్టల వ్యాపారం మానేసి ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చారండి. టైమింగ్స్ ఏంటండి మీ హోటల్? ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 11:30 దాకా ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 దాకా ఉంటారు. ఏమేమి దొరుకుతాయండి ఉదయం టైంలో? ఉదయం అయితే బజ్జీ అండి, పులుకు, గారి, పూరి, ఇడ్లీ, దోశ. ఉదయం టిఫిన్స్. నైట్ గా ఉంటుందని చాలా ఫేమస్. నైట్ పొట్టెక్క ఫేమస్ అండి. పొట్టెక్క ఫేమస్ అండి. నైట్ ఏమేమి దొరుకుతాయండి టిఫిన్స్? పొట్టెక్క అండి, చపాతి, పొరాటా, దోశ, పెసరట్టు ఉప్మా, ఊతప్మా దొరుకుతాయండి. చట్నీలు ఏమేమి ఇస్తారండి? చట్నీ అయితే అండి పల్లీల చట్నీ అండి. పల్లీల చట్నీ సాయంత్రం అండి. ఉదయం కొబ్బరికాయ చట్నీ, శనగ చట్నీ అండి, కారపొడి, దబ్బకాయ చట్నీ అండి, అల్లం చట్నీ. 4-5 రకాల చట్నీలతో పాటు మీరు రన్ చేస్తున్నారు. ఒక దోశ, 2 బజ్జీ, 2 అయితే పెసరపూట ఇచ్చారనమాట. సో 3 చట్నీలతో మనకి ఇచ్చారు. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజ్జీలు టేస్ట్ చేస్తాము. మొత్తం ఒకటి కారం చట్నీ, ఒకటి దబ్బకాయ చట్నీ, ఒకటి వచ్చేసరికి శనగపిండి చట్నీ ఇచ్చారు. బొంబాయి చట్నీ అంటారు కదా. ఒకటి టేస్ట్ చేసి చెప్తాను అలా ఎలా ఉన్నా చేస్తాను. దబ్బకాయ చట్నీ కొంచెం హైలైట్ ఉంది. కొంచెం కాదు, 3 చట్నీలు నాకు దబ్బకాయ చట్నీ బాగా నచ్చింది అన్నమాట. బజ్జీ కూడా చాలా స్మూత్గా, అంటే ఆయిల్ ఏమి పెద్దగా లాక్కుండా బజ్జీ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడైతే పెసరపూడి అయితే టేస్ట్ చేస్తాను అన్నమాట. చౌరం కూడా బాగుంది అన్నమాట. లాస్ట్ వచ్చేసరికి దోశ, ఫైనల్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్ ఆఫ్ ద వీడియో అడ్రస్ వచ్చేసరికి అయితే పీ గన్నవరం మెయిన్ సెంటర్ రైటల్ ఆఫీస్ ఆపోజిట్లో అయితే ఉంటుంది అనమాట. సందులో ఉంటుంది రమేష్ టిఫిన్స్ అనేసి. కింద డిస్క్రిప్షన్లో అన్నట్లనే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. సో లొకేషన్ వచ్చేసరికి అయితే సో మీరు కనుక గన్నవరంలో ఉండేవాళ్ళు అయితే గన్నవరంలో ఉండి కూడా మీకు తెలియకపోతే సో ఇప్పుడే వచ్చి మీరైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ పీ గన్నవరంలో ది బెస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మెగా ఆటలని బేస్ చేసుకుని అయితే అండ్ వీడియో అయితే లైక్ చేయండి. మరి మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన